మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ ఎప్పుడు మొదలుపెట్టారు ఈ డిజిటల్ ద్వారా విమర్శలు చేయటము? 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా, ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి వయసు చంద్రబాబు నాయుడు గారు, ఉమ్, 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 రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, ఉమ్, రాజకీయ విమర్శలు చేయొచ్చు. ఉమ్, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ పరిధి దాటి చంద్రబాబు నాయుడు గారిని, ఉమ్, లోకేష్ అన్నని ఉమ్, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం, ఉమ్, ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది. ఉమ్, అంటే యువతల వైపు నుంచి వాళ్ళు ఆ రోజు వెళ్తున్నటువంటి దుర్మార్గమైన అరాచకమైన వ్యవహార శైలి వలన ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి కొంత అంతే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ స్థాయిలో అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితి ఉండింది 2019. మీరు ఎప్పుడైతే ఆ వైసీపీ ప్రభుత్వ విధానాల మీద వాటి మీద సోషల్ మీడియాలో ఈ ఒక ఘర్షణ మీడియా అనే యూట్యూబ్ అవును. ఛానల్ ద్వారా మీరు విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు చేసుకుంటూ కొంచెం అగ్రెసివ్గా ఉండేది. అవును, అప్పట్లో వైసీపీ ప్రభుత్వ పాలన చూసిన ఈ 3-4 నెలల తర్వాత చాలా వరకు టీడీపీ వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అవును, ఎవరు లేరు అప్పుడు. అవును. ఆ సమయంలో మీరొక్కరే ఆ గళాన్ని వినిపిస్తూ ప్రశ్నిస్తూ ఆ డిజిటల్ మీడియాలో మీరు కనపడింది. అవును, అప్పుడు చాలా మంది కూడా అంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే ఎవరు ఇతను అని చెప్పి చూశారు. అవును, కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించారు. అప్పటి నుంచి మిమ్మల్ని ఆ తర్వాత కరోనా రావటము, అవును. తర్వాత మెయిన్గా మీ వీడియోస్ పెట్టినప్పుడల్లా సుమారుగా 1,00,000-2 లక్షలు కూడా వెళ్ళేటి. అవును. అప్పుడు మెయిన్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ కూడా లేదంత. అవును, ఎందుకంటే వీళ్ళంతా ఆ ఓటమి తట్టుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన ఈ అటాక్ ఏదైతే ఉందో, ఈ అటాక్స్కు కొంచెం అలజడి అనేది టీడీపీలో జరిగింది అనేది వాస్తవం. అవును. ఆ సమయంలో 2019, 20, 21 వరకు కూడా ఉమ్, అంత బలంగా మాట్లాడే పరిస్థితి లేకుండా లేదు. ఉంది. కేవలం పార్టీ నుంచి పట్టాభి గారు ఉమ్, మాట్లాడేవారు, అవును. రఘురామకృష్ణరాజు గారు ఉమ్, తన శైలిలో తను చేసేవాడు. ఉమ్. అదే స్థాయిలో నేను ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో అంటే చేసేవాడిని. అప్పుడు మీరు పార్టీలో లేరు. అంటే మీరు పార్టీలో ఉన్నాను, అప్పుడు పార్టీ పార్టీలో తెలుగు యువత కార్యకర్తగా విభాగంలో ఉన్నారు. ఉన్నాను. మీకు పోస్టింగ్స్ ఇవన్నీ ఏం లేవు. అంటే తెలుగు యువత జిల్లా స్థాయిలో, నెల్లూరు జిల్లా స్థాయి పార్టీ పొజిషన్ లో ఉన్నాను. ఉమ్, ఆ తర్వాత నేను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసే క్రమంలో అంటే ఈ పోరాటము మీకై మీరే ముందుగా వచ్చారా, లేదా పార్టీ నుంచి ఆదేశాలు రావటం కానీ, లోకేష్ గారి నుంచి ఆదేశాలు రావటం కానీ చెప్పేమైనా చేశారా? మీరు స్వయంగా పార్టీ ఏమైనా నుంచి ఎటువంటి ఆదేశాలు లేవండి. నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నాకు తెలుగుదేశం పార్టీ అన్న, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్న, నాకున్న ఆసక్తితో నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను 2009 నుంచి. 2019 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం నచ్చక నాకు నేనుగా వాళ్ళు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, ఇక పోసాని ఇట్లాంటి బ్యాచ్ కానీ, వీళ్ళందరూ ఏదైతే విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని విమర్శించడాన్ని తట్టుకోలేక వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అనే ఉద్దేశంతో నాకు నేనుగానే వీడియోస్ చేయటం మొదలుపెట్టాను. అది రాష్ట్రంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎవరు వైసీపీని విమర్శించే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత కేసులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు అండగా ఉన్నారు. నువ్వు తప్పు చేయట్లేదు, ఒక దుర్మార్గుడి మీద, ఒక రాక్షసుడి మీద మనం పోరాటం చేస్తున్నాం, ఇలాంటి సమస్యలు వస్తాయి, నీకు ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు తప్ప వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి నన్ను చేయమంటే నేను చేయలేదు. మీరు చేస్తున్న క్రమంలో విజయవాడ నుంచి చేయటం లేదు మీరు వీడియోలు. అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? విజయవాడలోనే ఉండి చేసేవాడిని. 2020 ప్రాంతంలో విడదల రజని, వల్లభనేని వంశీ ఇద్దరు వారం 10 రోజుల గ్యాప్ లో నా మీద కేసు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో
నా కొడుకు పుట్టాడు. ఉమ్, ఉమ్, కనీసం నేను వాడిని వెళ్ళి చూడాలంటే కూడా ఈ 2 కేసులు ఉన్నాయి, పోలీసులు నా మీద నిఘా వేస్తున్నారు, నిఘా నా ఉంటుంది. ఫోన్ ట్రాక్ చేస్తున్నారు. ఉమ్, నేను ఫోన్ ఆన్ చేసినా నా కొడుకుని చూడాలని వెళ్ళినా అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారేమో ఉమ్. అని నరకం చూసిన పరిస్థితుల అట్లా ఎన్ని నుంచి రోజులు ఉన్నారు బిడ్డను చూడకుండా? దాదాపు అంటే మధ్యలో ఒకసారి సీక్రెట్ గా వెళ్ళొచ్చాను. బట్ దాదాపు ఒక 3 నెలల పాటు పూర్తి అబ్స్కాండింగ్ లో ఉండాల్సి వచ్చింది అండర్ గ్రౌండ్ లో. ఉమ్, ఆ సమయంలో నేను లోకేష్ అన్నతో పార్టీ పెద్దలతో చర్చించాను. ఉమ్, అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి నువ్వు ఈ పోరాటం చేయాలంటే వాళ్ళు ప్రతినిత్యం కేసులు పెడతారు, పెడుతుంటారు. దాడులు చేస్తారు, వేధిస్తారు. ఉమ్, ఉమ్, పట్టాభరణం చూసాం, అవును. ఆయన కుటుంబం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం అవును. చేశారు. ఉమ్, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వేరే ఏదన్నా రాష్ట్రంకి వెళ్ళి అక్కడి నుంచి నీ ఫైట్ కొనసాగించాను లోకేష్ అన్న కానీ పార్టీ పెద్దలు కానీ సూచించిన దాని మీద నేను 2020లో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. ఉమ్. 2022 ఆగస్టు వరకు బెంగళూరు నుంచే నేను వీడియోలు చేస్తూ వచ్చాను. మరి బెంగళూరులో ఉంటే మిమ్మల్ని ఎట్లా ట్రేస్ చేశారు పోలీసు వాళ్ళు? అంటే వాళ్ళు 2-2.5 సంవత్సరాల నుంచి నా కోసం నేను ఎక్కడున్నాను, ఎక్కడ దొరుకుతాను, పట్టుకెళ్ళాలి, కొట్టాలి, భయపెట్టాలి, నా గళాన్ని ఆపేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాకుండా బెంగళూరులోనే ఉంటూ అక్కడ కూడా ఎక్కువగా ఎవరిని కలవకుండా, ఎక్స్పోజ్ అవ్వకుండా ఉమ్, ఉమ్, నేను చేసుకుంటూ వచ్చాను. ఉమ్, వీళ్ళ దుర్మార్గం తెలుసు కాబట్టి. ఎందుకంటే అప్పటికే ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. ప్రయోగించారు. అది కూడా రాజద్రోహం అని ఒక ఫేక్ కేసు పెట్టారు. ఉమ్, ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఉమ్, అందుకని నేను అక్కడ నుండి చేస్తూ వచ్చాను. ఈ క్రమంలో నాకు రాజకీయంగా 15 సంవత్సరాల నుంచి ఆసక్తి ఉంది కాబట్టి నేను పార్టీలో పనిచేస్తున్నా. ఉమ్, అలాగే ఆ సమయంలో కొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగబోతా ఉంది. ఉమ్, ఉమ్, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నేను ఆసక్తి కనబరుస్తూ పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది. ఉమ్, దాని గురించి మాట్లాడడం కోసం ఒక 5-6 సార్లు నేను కర్ణాటక నుంచి పార్టీ ఆఫీస్కి, అమరావతి పార్టీ ఆఫీస్కి వచ్చి ఉమ్, వెళ్తున్నాను. ఈ క్రమంలో ఒకసారి వచ్చినప్పుడు నేను అమరావతి పార్టీ ఆఫీస్లో ఉన్నాను. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం మీద, ఆయన కాన్వాయ్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తారు. Yes. అది జరుగుతున్నప్పుడు ఆ రోజు పార్టీ కార్యాలయంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు, ఇతర నాయకులు, కార్యకర్తలు మనం డీజీపీ ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేద్దాం, ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా వీళ్ళు చేయడాన్ని అని అనుకున్న క్రమంలో నాకు రిస్క్ ఉందని తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీదే, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే దాడి చేసే వికృత చేష్టల్లో తట్టుకోలేక ఆ బ్యాలెన్స్ కోల్పోయి నేను ధర్నాకి వెళ్ళిపోయాను డీజీపీ ఆఫీస్ ముందుకు. నాకు రిస్క్ ఉందనేది నా మైండ్ లో పాస్ అవ్వలేదు. అక్కడ జరుగుతున్న దుర్మార్గం మీద నేను ఎమోషన్ లో వెళ్ళిపోయాను. అక్కడ ధర్నా చేస్తున్న క్రమంలో ఆ విజువల్స్ అవి పోలీసులు కానీ, వైసీపీలో సోషల్ మీడియాలో ఉండే సజ్జల భార్గవ రెడ్డి కానీ, ఇంకొంతమంది ఉన్నారు కానీ ఐడెంటిఫై చేసి లిఫ్ట్ చేయండి అనేసి లిఫ్ట్ చేయాలని. అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా అని నన్ను ఫాలో అయ్యారు. నేను విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం కోసం రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడలో ఆర్టీసీ బస్సు ఎక్కాను. 11:30 ఆ టైంలో కోదాడకి దగ్గరలో ఉండగా, కోదాడకి ఇంకో 2-3 కిలోమీటర్లు ఉండగా సడన్ గా ఒక కారు వచ్చి బస్సు ముందు ఆపి బస్ని ఆపారు. వాళ్ళు ముందు కారు వచ్చింది అనేది కూడా నేను గమనించలేదు, ఆగింది అనుకున్నాను. ఒక 2 పైకి బస్సులోకి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఇక రా వెళ్దాం అన్నారు. వాళ్ళు ఎవరో ఏంటో కూడా చెప్పలేదు, ఇక రా వెళ్దాం అన్నారు అంతే. నేను లేచాను, ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు నన్ను తీసుకెళ్తారని నాకు తెలుసు, వాళ్ళే వస్తారని నాకు తెలుసు. కాకపోతే అది పోలీసులా వైసీపీ గోండాలా తెలియదు తప్ప వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నా కోసం వస్తారని నాకు తెలుసు. వాళ్ళు తప్ప ఇంకెవరు సడన్ గా బస్సు ఆపి నన్ను దిగమంటారు. కారు ఎక్కేశారు. ఎక్కే క్రమంలో, దిగుతున్న క్రమంలో బస్సులో ఉన్న ఒక అతను నన్ను గుర్తుపట్టి మీరు ఎవరో ఇతను ఎందుకు తీసుకెళ్తున్నారని చెప్పి అతను గట్టిగా వీళ్ళని క్వశ్చన్ చేశాడు. అతను ఫ్రెండ్స్ అన్నారు. వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏం ఫ్రెండ్స్ ఏంటని అతనికి డౌట్ వచ్చింది. అతనికి కూడా తెలుసు కదా నాకు ఏ రిస్క్ ఉంటుందో, అంటే వీడియోలు చూస్తుంటారు కదా. ఈ సమయంలో వచ్చారంటే అతనికి డౌట్ వచ్చి గట్టిగా ప్రశ్నించాడు. సిఐడి వాళ్ళు చివరికి మేము సిఐడి అన్నారు. అయితే ఐడి కార్డు చూపించండి అని అన్నారు. ఐడి కార్డు అతనికి చూపించారు. చూపించిన తర్వాత బ్రదర్ వాళ్ళు నన్ను తీసుకెళ్తారు, నన్ను తీసుకెళ్లేదని మీరు ఆపలేరు, అవును, కానీ
నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారని, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారని మీరు పార్టీ పెద్దలకి, పార్టీ పబ్లిక్ కి కార్యకర్తలకి తెలియజేయండి చేసే ప్రయత్నం చేయండి చేయండి అంతే. అవును, అని చెప్పేశాను. ఇక నన్ను వాళ్ళు తీసుకొచ్చి కారు ఎక్కారు, కారు ఎక్కించుకున్నాను. కొట్టారా లోపల? కారులో అక్కడి నుంచి 2.5 గంటలు పట్టింది గుంటూరు రావడానికి. ఉమ్, కారులో నన్ను వాళ్ళు ఏం చేయలేదు, ముగ్గురు వచ్చారు. ఉమ్, కారులో ఏం కొట్టలేదు. నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు, అసలు నీకు ఎవరు చెప్తే చేస్తున్నావు, ఉమ్. అట్లా ఎట్లా అని అడుగుతున్నారు. మరోవైపు అందులో ఒకరిద్దరు Outside వాళ్ళతో phone లో మాట్లాడారు. పెద్దలతో ఫోన్ లో కంటిన్యూస్ గా ఉమ్, ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడి ఉమ్, వరకు వచ్చాము, ఉమ్, ఉమ్. లేకపోతే వీళ్ళు నాతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు నేను వీళ్ళకి ఏం సమాధానం సమాధానం చెప్తున్నాను, చెప్తున్నాను. అవును. అంటే నా మెంటల్ స్టేటస్ ఏంటి, నేనేం ఉమ్. మాట్లాడుతున్నాను ఏంటనేది వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు. ఎన్ని గంటలకు రీచ్ అవుతారని ఉమ్, ఉమ్, ఉమ్. ఇదంతా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. అక్కడికి ఇంకొంతమంది పోలీసులను రమ్మని వీళ్ళు ఉమ్, మాట్లాడుకుంటున్నారు. ఉమ్. అదంతా నాకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఎంత పక్క నుండి నాకు తెలియకుండా మాట్లాడుతున్నా కూడా ఉమ్. అక్కడ రండి, ఈ టైంకి వాళ్ళ వస్తాము, మూమెంట్స్ అంతా- బట్టే వాళ్ళ అంతా- ఏం చేసిపోతున్నారని అంతా రెడీగా ఉందా, వాళ్ళకి వస్తున్న ఫోన్లు ఎక్కడెక్కడో పైనుంచే వస్తున్నాయి. అది వైసీపీ ఆఫీస్ నుంచా, లేకపోతే సిఐడి సునీల్ విజయపాల్ దగ్గర నుంచా, ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, కానీ పై స్థాయి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కాల్స్ వస్తున్నాయి. అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా నాకు తెలుసు, నాకు సంతానం చేయడానికి. సరే, అన్నిటికీ సిద్ధమై ఉన్నాను కాబట్టి నేనేమి అధైర్యపడలేదు, ధైర్యంగానే వెళ్ళాను. నైట్ 1:30 ఆ టైంకి గుంటూరు సిఐడి ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళగానే నన్ను అప్పటి వరకు తీసుకొని వచ్చిన వాళ్ళు పోలీసులు వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. అవును, మేము వెళ్ళిపోతాం, నిన్ను కొట్టలేదని నువ్వు వీడియో చెప్పన్నారు. ఇప్పటి వరకు కొట్టలేదు, మరి ఇప్పటి నుంచి నన్ను కోర్టుకు తీసుకెళ్ళడానికి ఏ టైంకి తీసుకెళ్తారు, మరి ఈ లోపు ఎప్పుడైనా అంటే అడ్వాన్స్ గానే వీడియో తీసుకుంటున్నారు. ఆ, కొట్టక ముందే నన్ను ఎవరు కొట్టలేదని ఒక వీడియో తీయించుకున్నారు, తర్వాత కొడతారు. ఒకవేళ నేను జడ్జి ముందో మీడియా ముందో నన్ను కొట్టారంటే కొట్టలేదని ఈడు అక్కడ చెప్పి కొట్టలేదని ఇక్కడ అబద్ధం ఎవిడెన్స్ చెప్తున్నారు చూపించడానికి. అని చెప్పడం కోసం అనుకుంటా. రేపు ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు, మరి అప్పటి వరకు ఏం చేస్తారో తెలియదు. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా, జరిగేది ఎలాగో జరుగుద్ది అని అన్నారు. సరే, ఒకసారి నా అరెస్ట్ విషయాన్ని నాకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాము. ఇందాక అక్కడ చెప్పాం కానీ అతను ఎవరికి చెప్పగలడో మీ తెలియదు. బంధువులకి, మీ పేరెంట్స్ కి చెప్పాలి. పార్టీకి అట్లీస్ట్ పార్టీ అధిష్టానానికి నేరుగా చెప్పగలిగిన వ్యక్తులతో అవును. ఫోన్ కాల్ చేస్తాను, అలా చేస్తే నేను వీడియో చెప్తాను అన్న. కాసేపు తర్జన భర్జనల తర్వాత ఫోన్ చేసుకో అన్నారు. ఒక వ్యక్తికి ఫోన్ చేసి నన్ను ఇలా అరెస్ట్ చేశారు, గుంటూరు సిఐడి ఆఫీస్లో ఉన్నాను, ఇది పార్టీకి చెప్పండి, ఫ్యామిలీకి ధైర్యం చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత రాత్రి 4 గంటల వరకు అక్కడ కర్రలు అవి లాఠీలు రెడీ చేసుకుంటున్నారు. ఒక బ్యాచ్, ఒక 4-5. ఇక్కడ ఒక 2 సిఐలు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంత నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు, నీకేమన్నా పార్టీ సబ్జెక్ట్ ఇస్తుందా, మాట్లాడుతుందా, నీకేమన్నా డబ్బులు ఇస్తున్నారా, ఇలా అంతా అడుగుతూ వచ్చారు. నేను నాకున్న ఆసక్తి మేరకు, నాకున్న పొలిటికల్ అవగాహన మేరకు నేను మాట్లాడుతున్నాను. నేను డిగ్రీలో కూడా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ నా సబ్జెక్ట్, బిఏ. ఈ కాలంలో ఎవడు బిఏ చదవడు. నేను గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశం ఒకటి. 2, నాకున్న రాజకీయ ఆసక్తి నేను సామాజిక అంశాలు, ఈ పరిపాలన అంశాల మీద పట్టు ఉంటుంది కాబట్టి అనర్గళంగా మాట్లాడగలను. నేను చదువుకునే రోజుల నుంచే నాకు అవగాహన ఉంది కాబట్టి నేను కొత్తగా ఏది నేర్చుకోక్కర్లేదు, ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఏ సబ్జెక్ట్ అయినా వెంటనే మాట్లాడేస్తాను. ఇలాగే మాట్లాడుతున్నాను అంతే. నాకు పార్టీ ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వదు. బట్ లోకేష్ అన్న, బాబు గారు నాకు ధైర్యాన్ని ఇస్తారు. ఏదన్నా ఇబ్బంది ఉంటే మేము అండగా ఉంటామని నాకు టచ్లో ఉంటారు. నేను కలవాలనుకున్నప్పుడు వెళ్ళి కలుస్తాను అంతే తప్ప వాళ్ళు చేయమంటే లేకపోతే వాళ్ళు కంటెంట్ ఇస్తే నేను చేయట్లేదు. లోకేష్ అన్ననో బాబు గారినో ఎవడన్నా మాట్లాడితే ఆటోమేటిక్ గా బీవీఆర్ఏ ఒక కంటెంట్ అంతే. కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు వచ్చిన ఎమోషన్ ప్రకారం నేను రియాక్ట్ అయిపోతాను అంతే తప్ప అని చెప్పాను నేను. సరే, అలా రాత్రి 4 గంటల వరకు ఇక ఎప్పుడు తీసుకెళ్తారో, ఎప్పుడు పడతారో అని నేను మెంటల్గా మనసులో రెడీగా ఉన్నా. ఎందుకో 4 గంటల టైంలో వాళ్ళకి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో, లేదంటే ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఇప్పుడు కాదులే తర్వాత అని చెప్పారు, పోస్ట్ పోన్ చేసుకున్నారు, పడుకో అన్నారు. వాళ్ళు కూడా అక్కడే నా చుట్టూ ఒక 4 పడుకున్నారు. పడుకోమన్నా రాత్రి 4 అయిపోయింది, నాకు నిద్ర రావట్లేదు. అంటే ఒకవేళ పడుకున్న తర్వాత ఏమైనా చేస్తారేమో, అసలు చంపేస్తారేమో, ఏం చేస్తారో తెలియదు కదా. ఏం చేసినా దిక్కులేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎంతో మందిని, అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ డ్రైవర్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే, ఇవాళ నేను ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళామని నేను ఏదో పెద్ద సొంత సమరయోధుడిలాగా అసెంబ్లీలో తిరుగుతా ఉన్నాడు అతను. అంటే కనీసం నేను ఒక హత్య చేశాను, ఇంత దుర్మార్గం చేశాననే సంకోచం కూడా అతను లేదు. అటువంటి
దుర్మార్గం వెళ్ళు అని నాకు తెలుసు కాబట్టి ఉమ్, చంపేస్తారు, ఏం చేస్తారో, ఇంకో 2 గంటలు అయితే తెల్లారుతుంది, ఇంకేం నిద్రపోతాం ఉమ్, ఉమ్, ఆ, అనే ఉద్దేశంతో నిద్ర పట్ల, నాకు నిద్ర పోల. ఉమ్, ఇక పొద్దున్నే వాళ్ళు లేచారు. లేచిన తర్వాత 10 ఆ టైంలో నా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించారు నన్ను. ఉమ్. మా వైఫ్, మా ఫాదర్, అంటే నా వాళ్ళు బాబు పిఎస్ అక్కడ సిఐడి ఆఫీస్ దగ్గరికి వచ్చారా, ఫోన్ లో చూపించారు? వచ్చారు. వచ్చారు. ఆఫీస్ దగ్గరికి వచ్చారు వాళ్ళు. మ్మ్. రాత్రే నేను చెప్పిన వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. సో వాళ్ళు పొద్దునకి గుంటూరు వచ్చేసారు. పార్టీకి అంతా అరెస్ట్ చేశారు, ఇక్కడ ఉన్నా అని తెలుసు. ఉమ్, సో ఫ్యామిలీ మెంబర్స్ని అలౌ చేశారు. నా వైఫ్ని, నా బాబుని, ఉమ్, ఫాదర్ని కొంచెం కొంత దూరంలో, అంత దూరంలో చూపించారు. పెట్టి చూపించారు. నన్ను దగ్గరికి వెళ్ళనివ్వలేదు, వాళ్ళని ఉమ్, దగ్గరికి రానివ్వలేదు. ఉమ్, నా కొడుకుని అంత దూరంలో చూసిన తర్వాత వాడు కొంచెం ఏడుస్తున్నాడు. ఎందుకంటే అంతకు 2 సంవత్సరాల నుంచి వాడికి నేను, నా భార్య తప్ప మూడో మనిషి తెలియదు. తెలీదు. అవును. ఉమ్, ఎందుకంటే వాడు పుట్టిన తర్వాత 3వ నెలలో తీసుకెళ్లి బెంగళూరులో ఉమ్, ఉమ్, సీక్రెట్ గా బతకాల్సి వచ్చింది. ఓ. సో మా పేరెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వేరే లేదా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరో వాడికి తెలియదు. ఉమ్, మేము ఉమ్, ఇద్దరమే అలవాటు. అవును. సో వాడు బాగా ఎమోషనల్ అవుతున్నాడు. నాకు ఫస్ట్ టైం నేను బాగా ఎమోషనల్ అయ్యాను. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఉమ్, అంటే ఏంటి, నా కొడుకు నేను దగ్గర తీసుకోలేకపోతున్నాను. ఉమ్, ఒకవేళ ఇప్పుడు నన్ను వీళ్ళు ఏమన్నా చేస్తే చేస్తే ఉమ్, వాడు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఉమ్, ఎమోషనల్ అయ్యా. వెంటనే జస్ట్ 1-2 మినిట్స్లోనే వాళ్ళని పంపించేశారు. ఇంక వెళ్ళిపోండి, చూశారు కదా అని. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఆ ఫీలింగ్స్ ఇంకా ఇదే అవుతాయి కాబట్టి. వాళ్ళే పోలీసులే పంపించేశారు. పంపించేశారు. వెళ్ళిపోండి, ఇంక మీరు వెళ్ళిపోండి అని చెప్పి చూపించాం కదా, ఉమ్, వెళ్ళిపోండి అన్నారు. ఉమ్,